ఈ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్ రామారావు గారు కూడా చేశారు, ఎంజిఆర్ చేశారు, గతంలో ఆర్టిస్టులు చేశారు. బట్ పర్మిషన్ తీసుకుని చేసేవారు, వాళ్ళ సొంత బళ్ళలో వెళ్ళేవారు. ఇక్కడ ఎందుకు ఆ మాట వస్తుందంటే దాన్ని మనం ఆలోచించాలి. మనం ఈ పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకుంటే ఎందుకు మాట్లాడుతున్నారు ప్రజలు కానీ పార్టీలు కానీ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈయన చాలా నీతిగా రీతిగా నిజాయితీగా ఉంటాను అని మా ప్రజల ముందు మాట్లాడిన మనిషి. ఈయన షూటింగ్ కి హీరోయిన్ గవర్నమెంట్ కారులో దిగింది షూటింగ్ దగ్గరికి, ఇది అందరూ చూశారు వీడియోలు. ఈయన హెలికాప్టర్ లో షూటింగ్కి వెళ్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి. హెలికాప్టర్ ఎవరిది? ప్రజలు దబ్బుదు కదా, ప్రభుత్వ అంటే ప్రజలదే కదా, అది ప్రభుత్వ పనికి వాడాలి. నీ షూటింగ్లకి నువ్వు రాను పోను షూటింగ్ దాన్ని వాడటంలో అది ప్రజాధనాన్ని వాడినట్టే అవుతుంది కదా. సింపుల్ లాజిక్. దీన్ని ఆ మాట అనటం పెద్ద తప్పులాగా, నేరంలాగా, దానికి క్లారిటీ ఇచ్చుకోవాలి అంతే. ఆ రోజు బై మిస్టేక్ అమ్మాయి హీరోయిన్ కారు లేకపోతే గబుక్కున్న ఆ కారు ఎక్కింది, అంతేగాని గవర్నమెంట్ కారు వాడాలని కాదు. లేదు, ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాం షూటింగ్ చేయడానికి. ఈ ఫ్లైట్ అనేది నేను ఒక షూటింగ్ కాదు, షూటింగ్ మీద పని మీద వస్తువును పనులు కూడా, ప్రభుత్వ పనులు కూడా చేస్తూ ఇట్లా ఏదో క్లారిఫికేషన్ ఇవ్వాలి అంతే తప్పితే తప్పే ఉంది అని డబాయింపు కాదు కదా. డెఫినెట్ గా హెలికాప్టర్ ఇస్తే ప్రభుత్వం ప్రజాధనమే. హెలికాప్టర్ లో మీరు వస్తున్నారు, పోతున్నారు, షూటింగ్ రావడం, షూటింగ్ అయిపోయినాక వెళ్ళడం, హెలికాప్టర్ లో వెళ్తున్నారు, వస్తున్నారు, ఇదంతా ప్రజలు చూస్తున్నారు కదా. మరి హెలికాప్టర్ ఎవరిది? హెలికాప్టర్ ఖర్చు ఎవరిది? ప్రజల కదా, ప్రభుత్వం అంటే ప్రజలదే కదా. కనుక అంటారు ప్రజాధనం దుర్వినియోగం అని. హీరోయిన్ దిగటం ఏంటి? ప్రభుత్వ వాహనం ప్రభుత్వ ఎంబలం ఉన్న కారులో, గవర్నమెంట్ కారులో హీరోయిన్ షూటింగ్ దగ్గర దిగటం ఏంటి? ఇది మరి దుర్వినియోగం కాదా? అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏముందిలే, ఇట్లా మన అడిగేవాడు ఎవడు అన్నట్టు నడిస్తే ఇలాంటివి వస్తాయి. ఈ కాదు అసలు విషయాలు. అమ్మాయి అంటంలో రీజనింగ్ ఉందా? రీజన్ సమాధానం చెప్పుకోవాలి, క్లారిటీ ఇచ్చుకోవాలి. ప్యాకేజీల కోసం పనిచేస్తున్నాడు అన్నారు చిట్టిబాబు గారు. నా వాయిస్ ఏనండి. రాష్ట్ర సమస్యల్ని గాలి కొదిలేసి ప్యాకేజీల కోసం పనిచేస్తున్నాడు అని ఆరోపించారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఆ ప్యాకేజీ 2 ఏళ్లుగా వింటున్నాం. ప్యాకేజ్ అని తీసుకుంటున్నాడని, నాకు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఆయన అడగటం, ఈ రాజకీయ విమర్శలు ఈ అనాదిగా వస్తున్నాయి. సంవత్సర కాలంగా 2 సంవత్సరాలుగా, 2.5 సంవత్సరాలకి, ఎలక్షన్ కు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి ఇంటానే ఉన్నాం. అదే వృత్తులు ఎందుకులే కానీ అంటా ఉంటారు. డైమండ్ రాణి ఆయన్ని వీళ్ళు అంటారు, ఆవిడ ప్యాకేజ్ అని అంటది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి రాజకీయాల్లో. వాళ్ళ భాష మారిపోయింది, తీరు మారిపోయింది. విషయ పరిజ్ఞానం కన్నా విషయ జ్ఞానంతో మాట్లాడటం కన్నా మీరు చూస్తున్నారు కదా రాజకీయాలు, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నారు చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు ఒక మాట వినాలి. మీరు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నారు. మీరు చాలా ఎన్నికలు మీరు ఫేస్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి రాజకీయ భాష అనేది ఎక్కువగా విమర్శలు, ప్రతి విమర్శల్లో అత్యంత జుగుప్సాకరంగా తిట్టుకోవటాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఏం చెప్తారు మీరు? ఎప్పటి నుంచి జాబ్ అంటే మనం చెప్పాలంటే వంశ పుంజాలం అనేది కుక్కమూతి పిండిలోని మహానాయకుడు రామారావు గారు కాంగ్రెస్ గురించి అన్నారు. పంచనూడిస్తాను కాంగ్రెస్ ని, పంచనూడి సంస్థాన్ని కాంగ్రెస్ ని పవన్ కళ్యాణ్ అన్నారు గతంలో. ఎప్పుడు ఎప్పటి నుంచి మొదలైందంటే దీనికి చాలా పూర్వ చరిత్ర చాలా ఉంది. ఇవాళ కొత్తగా పుట్ల ఈ పంచపంజాలం అని. రామారావు గారు మహానాయకుడే కుక్కమూతి పింజలు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళని. ఈ పవన్ కళ్యాణ్ పంచలోడి పంత అన్నాడు కాంగ్రెస్ వాళ్ళని. కనుక ఈ పదజాలం ఇవాళ కొత్తగా పుట్టినట్టు మన ఆలోచనకి అలవాటు అయిపోయింది. 2 దశాబ్దాలుగా రామారావు గారు పవన్ కళ్యాణ్ గారు తిట్టడం అనేది తెలుగు రాష్ట్ర ప్రజలకు అలవాటు చేశారంటారు మీరు? ఎప్పటి నుంచో ఉంటది. నేను అంటాం కాదు, చరిత్ర అది చూసుకోండి. మీరు చరిత్ర గతంలో ఎప్పుడెప్పుడు పరుష పద్యాలు వాడారు, ఎక్కడి నుంచి మొదలైంది చూసుకోండి. నేను అంటాము, ఇంకోళ్ళు అంటాం కాదు, చరిత్ర అది. రామారావు గారిని బూడిద రాజు అని మీరు అంటాము, రామారావు గారిని బూడిద పుస్తకాలు సన్నాసి అని అంటాము. అవన్నీ ఆ రోజు నుంచి మొదలై, ఆ రోజు నుంచే కాంగ్రెస్ తెలుగుదేశం ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం కాకుండా వైసీపీ అయింది. కనుక ఈ పదజాలం వాళ్ళ కొత్తగా పుట్టింది, ఇవాళ పుట్టింది, వేళతోటి పుట్టింది, వాళ్ళకి పుట్టింది అంటే భ్రమాది. ఇది ఎప్పటి నుంచో మారిపోయింది రాజకీయాలు విద్వేషాలతో. రామారావు గారి నుంచే మారిపోయింది అని చెప్తున్నారు మీరు. అంతకు ముందు మంచిగా బాగుండేదా?
అంటే 1982కు ముందు, ఆ? 1982కు ముందు సద్విమర్శలే ఉండేయా? ఖచ్చితంగా ఇలాంటి పరుష పదజాలం ఉండేది కాదు. విషయం మీద